ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లాలో ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డిని హత్య చేసిన వారిని శిక్షించి ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలని జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన చేపట్టిన జర్నలిస్టులు. జంగారెడ్డిగూడెం వారధి ట్రస్ట్ 10వ వార్షికోత్సవం సందర్భంగా మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించిన నాయకులు, వారధి ట్రస్ట్ సభ్యులు. వేసవి తాపం నుంచి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్న జంగారెడ్డిగూడెం వైద్యులు దొండమూడి ప్రసాద్. ఈ నెల 30వ తేదీన చిన్న తిరుపతి బ్రహ్మోత్సవాలలో భాగంగా సారె సమర్పించనున్న పద్మశాలి సంఘస్థులు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చిన నేతలు. టీడీపీ రాష్ట్ర కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి తరలి వెళ్లిన జంగారెడ్డిగూడెం నేతలు, మంత్రి నారా లోకేష్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే రోషన్ కుమార్. చిత్తూరు జిల్లా వీకోట ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి దారుణ హత్యను నిరసిస్తూ జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్ కార్యాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. ధర్నా అనంతరం రెవెన్యూ డివిజనల్ అధికారిని ఎంవి రమణకు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఐజేయు జాతీయ కౌన్సిల్ సభ్యుడు వాసా సత్యనారాయణ మాట్లాడుతూ ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డిని దారుణంగా, అతి కిరాతకంగా హతమార్చిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తేవాలని కోరారు. హతుడు జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ₹1 కోటి పరిహారం చెల్లించాలని, అతని కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు. ఆంధ్రజ్యోతి యాజమాన్యం కూడా విధి నిర్వహణలో బలైపోయిన జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి ₹50 లక్షల పరిహారం చెల్లించాలని కోరారు. యాజమాన్యం అతని కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. ఎలక్ట్రానిక్ మీడియా జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు ముడియం ప్రసాద్ మాట్లాడుతూ ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డిపై దారుణ హత్యకు పాల్పడిన వారిపై ఇక మీదట ఎవరైనా దాడులు చేయాలంటే భయపడే విధంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ కేవీ రమణారావు, ఏపీయూడబ్ల్యూజే స్టేట్ కౌన్సిల్ మెంబర్ డివి భాస్కర్ రావు, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ఏలూరు జిల్లా కోశాధికారి పాలడుగుల రామకృష్ణ, ఏలూరు జిల్లా సహాయ కార్యదర్శి కె వెంకట్, జిల్లా కార్యవర్గ సభ్యుడు మనిల్లి గంగరాజు, సీనియర్ జర్నలిస్టులు వందవాసు శ్రీనివాస్, నండూరి కిషోర్, నాగసూరి బాలసుబ్రహ్మణ్యం, ఎం చందు, వెంకట్, జె నరేష్, కంచల శ్రీనివాస్, నాగరాజు, అందుగుల నానాజీ, తోట నాగబాబు, బడిగంటి మోహన్, సురేష్, తెల్లం హేమంత్, ఫణి, రాఘవ తదితరులు పాల్గొన్నారు. జ్యోతి రిపోర్టర్ జగన్ ని హత్య చేసిన నేరస్తులను వెంటనే కఠినంగా శిక్షించాలని మన యూనియన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా రక్షణ చట్టం ముందు ప్రెస్కి ఇన్ని సంవత్సరాలైనా సరే పాత్రికేయులకి రక్షణ చట్టం లేదు. రక్షణ చట్టాన్ని ఇటు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు కూడా తీసుకొచ్చి వెంటనే అమలుపరచాలని కోరుతున్నాం. అలాగే జగన్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇటువంటి అకృత్యాలు, హత్యలకి జరగకుండా భవిష్యత్తులో కఠినమైన చర్యలు తీసుకోవాలని, కఠినమైన నిబంధనలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాలను కోరుతూ అతని కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నామండి. పై జరిగిన దాడిని మేము విలేకరుల యూనియన్ తరఫున ఖండిస్తున్నాము. ప్రభుత్వం కూడా ఇటువంటి దాడులు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకొని జర్నలిస్టులందరికీ రక్షణ చట్టాన్ని బలంగా అమలుపరచాలని మా వివిధ యూనియన్ల నుంచి డిమాండ్ చేస్తున్నాం. అలాగే జగన్మోహన్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి, యాజమాన్యం కూడా ఆయనకి కుటుంబానికి అండగా ఉండాలని కోరుతున్నాము. ఇక నుంచి ఇటువంటి చర్యలకి ఎవరు పాల్పడాలన్నా వాళ్ళకి భయం కలిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మహిళల పట్ల ఎలాగైతే చర్యలు తీసుకుంటున్నారో జర్నలిస్టులపై దాడులు కూడా అలాగే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. వీకోట ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డిని దారుణంగా హత్య చేయడం జరిగింది. అక్కడ గంధపు చెక్కల మాఫియా వారి పట్ల వారు చేస్తున్న అకృత్యాలు, స్మగ్లింగ్ పట్ల అనేక వార్తా కథనాలు ప్రచురించడంతో కక్షగట్టి మార్నింగ్ వాకింగ్కి వెళ్ళినటువంటి విలేకరి జగన్మోహన్ రెడ్డిని వెంటాడి కత్తులతో నరికి అతి భయానకంగా హత్య చేయడం జరిగింది. ఈ హత్య చేసినటువంటి దోషుల్ని కఠినంగా శిక్షించాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ డిమాండ్ చేస్తుంది. ఐజేయు కూడా దీన్ని తీవ్రంగా ఈ హత్యను ఖండించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విలేకరి జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని ఆదుకోవాలి. ఆ కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలి. అదేవిధంగా హత్య చేసినటువంటి నిందితుల్ని కఠినంగా శిక్షించాలి. కఠినంగా అంటే వారు ఎటువంటి
మారణ హోమానికి పాల్పడ్డారో అంతటి మారణ హోమాన్ని వాళ్ళకి చూపించాల్సిన పరిస్థితి ఉంది. లేదంటే ఇప్పుడు మహిళలపై దాడులు జరిగినప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటూనే ప్రభుత్వం వారిపై కఠిన చర్యలకి కాల్చి చంపేయడం జరుగుతుంది. దాన్ని చట్ట ప్రకారమే చేస్తున్నారు. ఆ చట్ట ప్రకారమే నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి ఆర్డీఓ గారికి మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ రాష్ట్రంలో జర్నలిస్టులకి ప్రొటెక్షన్ యాక్ట్ అంటే రక్షణ చట్టం ఒకటి వెంటనే తీసుకురావాలని ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాం. వారు ఈ హత్యని తీవ్రంగా ఖండించడం జరిగింది, వారి దృష్టిలో కూడా ఉంది. కాబట్టి ఇటువంటి హత్యలు దారుణాలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మరి జర్నలిస్టులందరి తరఫున ముక్తకంఠంతో కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఆంధ్రజ్యోతి పత్రికలో చాలా కాలంగా పనిచేస్తూ వారికి సేవలు అందిస్తూ విధి నిర్వహణలో దారుణంగా హత్య కాబడినటువంటి జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని యాజమాన్యం కూడా ఆదుకోవాలి. యాజమాన్యం కూడా కుటుంబానికి ఒక 50 లక్షల రూపాయల పరిహారం చెల్లించి ఆ కుటుంబానికి ఒక ఉద్యోగం కల్పించాలని, ప్రభుత్వం కూడా అవసరమైతే ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి యూనియన్ తరఫున జర్నలిస్టులందరం ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. పెదపాడు మండలం కలపర్రు ఓల్డ్ టోల్ ప్లాజాలో బుధవారం 3,50 లక్షల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం పొందిన పద్మవో ఆటోటెక్ సర్వీసెస్ వాహన ఫిట్నెస్ కేంద్రం ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ ను రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్ర మంత్రితో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ వాహన ప్రమాదాలు జరగకుండా ప్రజలు సురక్షితమైన ప్రయాణాలు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. వేగంతో పాటు పారదర్శకమైన సేవలు అందించేందుకు ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశామని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. వాహనాల ఫిట్నెస్ ను ఖచ్చితంగా పారదర్శకంగా పరీక్షించే సౌకర్యాలు ఈ కేంద్రంలో అందుబాటులో ఉంటాయని, ఈ సదుపాయాన్ని వినియోగించుకుని తమ వాహనాల భద్రతను నిర్ధారించుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. వాహన ఫిట్నెస్ టెస్ట్ కు కొత్త పద్ధతి 9 పరీక్షలు పాస్ అయితేనే నిమిషాల్లో ధ్రువపత్రం పొందొచ్చని తెలిపారు. ఖచ్చితమైన ఫిట్నెస్ కారణంగా వాహనం కండిషన్ లో ఉందని ఆ యంత్రాలు నిర్ధారిస్తేనే ఫిట్నెస్ సర్టిఫికేట్ జారీ చేయబడుతుందని అన్నారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ నూతన సాంకేతికతతో వాహన భద్రతకు మరింత ప్రాధాన్యం పెరిగి ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లను ప్రారంభించుకోవడం రవాణా రంగానికి నూతన శకం ప్రారంభమైందని అన్నారు. రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి ఘన స్వాగతం పలికి అనంతరం జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో మంత్రికి ఘన సన్మానం చేసి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఉప రవాణా కమిషనర్ ఎస్కే కరీం, జిల్లా ప్రజా రవాణాధికారి ఎస్కే శబ్దం, సెట్విల్ సీఈఓ కెఎస్ ప్రభాకర్ రావు, దెందులూరు ఏఎంసీ చైర్మన్ గారపాటి రామసీత, జిల్లా రవాణా శాఖ ఏపీఎస్ఆర్టీసీ అధికారులు, పద్మవో ఆటోటెక్ యాజమాన్య ప్రతినిధులు, అభినవ్, ఉదయ్, టెక్నికల్ సిబ్బంది, వాహనదారులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర రవాణా శాఖ ఆధ్వర్యంలో జిల్లాకు ఒకటి ఏటీఎస్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఏలూరు జిల్లాకు సంబంధించి ఇక్కడ గౌరవ శాసనసభ్యులు నేను ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా కేంద్ర రవాణా శాఖ ఆదేశాల మేరకు భారతదేశ వ్యాప్తంగా కొత్త టెక్నాలజీని ఉపయోగించుకొని ఏటీఎస్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ప్రజలకు ఈ అవకాశం కల్పిస్తున్నాం. ముఖ్యంగా రాష్ట్ర రవాణా శాఖ ఆధ్వర్యంలో ఎక్కడ ఏ విధమైన చిన్న పొరపచ్చులు లేకుండా వెహికల్ ఫిట్నెస్ విషయంలో ఎక్కడ రాజీ పడకుండా ఈ కేంద్రాలు పనిచేస్తాయని మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. అలాగే నిర్వాహకులు కూడా ఒకటే చెప్తున్నాం, మన యొక్క లక్ష్యం ఒకటే, ప్రజలకు మంచి అన్ని విషయాల్లో ట్రాన్స్పోర్ట్ రంగానికి సంబంధించి మంచి సేవలు అందించాలా. దానిలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని చేపట్టాం కాబట్టి మీరు కూడా ప్రజలు సహకరించాలని కోరుకుంటున్నా. మంగళగిరిలో జాతీయ ఉపాధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న ముల్లపూడి బాపిరాజుకు మద్దతుగా జంగారెడ్డిగూడెం పట్టణ తెలుగుదేశం పార్టీ మండలం ఆధ్వర్యంలో సుమారు 50 కార్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండడి కిషోర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు భారీ స్థాయిలో పాల్గొన్నారు. ఈ రోజున జాతీయ కమిటీ రాష్ట్ర కమిటీ ప్రమాణ స్వీకారం సందర్భంగా జాతీయ ఉపాధ్యక్షుడి కింద ఇచ్చిన శ్రీ ముల్లపూడి బాపిరాజు గారి ప్రమాణ స్వీకార మహోత్సవానికి జంగారెడ్డి నుంచి పట్టణ నుంచి కానీ రూరల్ నుంచి కానీ దగ్గర దాదాపు 40 నుంచి 50 కార్ల వరకు బయలుదేరి వెళ్తున్నాయండి. ఇక్కడి నుంచి ఇవన్నీ కూడా ఇవాళ మన లోకేష్ బాబు గారి నాయకత్వంలో మేము అందరం పనిచేయడానికి ఎంతో సుముఖత వ్యక్తం చేస్తున్నాం, ఎంతో ఆనందంగా ఉన్నామో తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నమస్కారం అండి. మరి ఈరోజు ఏదైతే మన
ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం జాతీయ కమిటీ రాష్ట్ర కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి మన టౌన్ అండ్ రూరల్లో మరి భారీ ఎత్తుగా 50 కార్లతో మరి భారీ ర్యాలీగా బయలుదేరుతున్నాం. ఇది మనకి నిజంగా జాతీయ ఉపాధ్యక్షులుగా ముల్లపూడి బాబురాజు గారిని నియమించడం చాలా ఆనందదాయకం. అలాంటి వ్యక్తి జడ్పీ చైర్పర్సన్గా పనిచేసి మరి ఈ రోజు మనకు సేవలు అందించడానికి మనకి చక్కగా మన జాతీయ ఉపాధ్యక్షులుగా మరి పదవి ఇచ్చినందుకు సంతోషపడుతూ ఆయన నాయకత్వం మన అందరం కూడా పనిచేస్తూ మన పార్టీని బలోపేతం చేసి తీసుకు ఈ రోజు మరి ర్యాలీగా బయలుదేరుతున్నామని అందరికీ తెలియజేస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీలో ఒక ఏకైక అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది ఒక నూతనమైన శాఖను ఏర్పాటు చేసి దానికి మన లోకేష్ బాబు గారిని ప్రెసిడెంట్గా చేసినందుకు ధన్యవాదాలు తెలుగుదేశం పార్టీకి. అట్లాగే మన జాతీయ ఉపాధ్యక్షుడిగా ముల్లపూడి బాబురాజు గారిని సెలెక్ట్ చేసినందుకు అప్లాండ్ ఏరియాకి ఒక అదృష్టం. కాబట్టి తెలుగుదేశం పార్టీని ఇటు ముల్లపూడి బాబురాజు గారు అవనండి, లోకేష్ గారు అవనండి, ఇంకా పార్టీని అన్నగారి కంటే కూడా ఎక్కువ కష్టపడి బలోపేతం చేయాలని కోరుకుంటూ ఈరోజు ఈ ప్రమాణ స్వీకారానికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ దిగ్విజయంగా ఈ సభ చేయడానికి చేస్తామని తెలియజేస్తున్నాను. వేసవి తాపం నుంచి కొబ్బరి నీళ్లతో ఉపశమనం పొందవచ్చని జంగారెడ్డిగూడెంకు చెందిన దొండముడి రామలక్ష్మి పిల్లల వైద్య నిపుణులు ప్రసాద్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన సిటీ న్యూస్ తో మాట్లాడారు. బయటకు వెళ్లేటప్పుడు శిరస్సుపై చల్లటి గుడ్డ ధరించాలని సూచించారు. డీహైడ్రేషన్ కు గురైతే దగ్గరలో ఉన్న ఆసుపత్రిలో చికిత్స పొందాలని కోరారు. మరిన్ని విషయాలను పంచుకున్నారు. ఉదయం 10 గంటల లోపే పనులు ముగించుకుని సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని అన్నారు. వేసవి కారణంగానే వర్షాలు సంపూర్ణంగా వర్షించడానికి దోహదపడుతుందని తెలియజేశారు. ఈ వేసవికాలం ఒక రకంగా ప్రకృతి ఇచ్చిన వరం. ఈ వేసవికాలం వల్లే మన సమస్త జీవరాశులు 4 నెలల పాటు వర్షాన్ని పొందగలుగుతున్నాయి. ఎలాగంటే ఈ అత్యధికమైన వేడి వల్ల సముద్రంలో ఉన్నటువంటి నీరును ఎవాపరేట్ అయి వర్షాల రూపంలో మారి మేఘాల రూపంలో మారి మనకి జూన్ నుంచి జూలై ఆగస్ట్ సెప్టెంబర్ నెలల్లో వర్షాన్ని ఇచ్చి ఎకాలజీ ఎన్విరాన్మెంట్ ని మేనేజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది ఒక అద్భుతమైన వరం. అట్ ది సేమ్ టైం ఈ వేసవి వేడిని మన మానవ శరీరం తట్టుకోలేని పరిస్థితిలో ఉంటుంది. ఎందుకనంటే మన బాడీలో ఉన్నటువంటి వైటల్ ఫ్లూయిడ్స్ ఏదైతే ఉంటుందో తెలియకంటే చెమట రూపంలో వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళి దాన్ని డిహైడ్రేషన్ గా ఏర్పడి షాక్ లోకి వెళుతుంది. ఇలా రాకుండా ఉండాలి అని అంటే ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు 10 లోపల ఉదయం నుంచి 6 గంటల లోపల 6 గంటల నుంచి 10 గంటల లోపల వారి దైనందిక కార్యక్రమాలు ముగించుకుని ఎండకి సోకకుండా ఇంట్లో రెస్ట్ తీసుకోవటం అనేది మంచి పద్ధతి. సాయంత్రం 5 వరకు ఎండకి అత్యవసర పరిస్థితుల్లో ఎక్స్పోజ్ అయితే కంటిన్యూస్ గా తీసుకోవాల్సింది వాటర్ అండ్ న్యాచురల్ ఎలక్ట్రోలైట్స్ ఉన్నటువంటి ఫ్లూయిడ్, దట్ ఈస్ కోకోనట్ వాటర్. అండ్ వీలైనంత వరకు నేను ఇచ్చే పర్సనల్ అడ్వైజ్ ఏంటంటే ఎక్కడో విదేశాల్లో వాళ్ళకి మేలు కొలుపుతున్నటువంటి కూల్ డ్రింక్స్ నేను ఎంటర్టైన్ చేయట్లేదు. అందులో ఉండేది షుగర్ కాంటెంట్. ఒక కూల్ డ్రింక్ లో 70 గ్రాములు షుగర్ ఉంటుంది. అది మానవ శరీరానికి ఎంత మాత్రం మంచిది కాదు. నేచురల్ కోకోనట్ వాటర్ వాడండి. రైతుల్ని ఎంకరేజ్ చేయండి. మన శరీరానికి 10 కూల్ డ్రింక్స్ లో వచ్చేటువంటి పాజిటివ్ ఏదైనా ఉంటే ఒక కోకోనట్ వాటర్ బాటిల్లో ఉంటుంది. కాబట్టి ప్లీజ్ డ్రింక్ కోకోనట్ వాటర్. ఉదయం సాయంత్రం 2 పూట్ల తీసుకుంటే ఇంటిల్లి పాదికి మంచి ఆరోగ్యం, మంచి న్యూట్రిషియస్ డ్రింక్, ఎలక్ట్రోలైట్స్ ఉండేటువంటి పానీయం. ఇది తప్పనిసరిగా సేవించండి. ఇదే అలవాటును మనం 365 రోజులు కంటిన్యూ చేస్తే భారతదేశానికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ కూల్ డ్రింక్స్ రూపంలో మనకు తెలియకుండానే మన భారతదేశంలో ఉన్నటువంటి డబ్బులు మనం తాగే ప్రతి డ్రింక్ ని ఫారిన్ కంట్రీస్ కడుతున్నాం. దాన్ని అవాయిడ్ చేయాలంటే మన రైతులకి మంచి డ్రింక్ తాగి హెల్ప్ చేయండి. నెక్స్ట్, తప్పనిసరి పరిస్థితుల్లో ఎండలో ఉండవలసిన పరిస్థితి వచ్చినప్పుడు గుడ్డ తడిపి హెడ్ కి ఎక్కువగా హీట్ కలగకుండా చూసుకోవాలి. హెడ్ స్కల్ కింద బ్రెయిన్ ఉంటుంది. ఆ బ్రెయిన్ న్యాచురల్ బ్యారియర్, దానికి 1 సెంటిగ్రేడ్ దగ్గరే అది ఎక్కువగా పనిచేస్తుంది. అది కనుక ఓవర్ హీట్ ఎక్కువైతే అది పనిచేయలేని పరిస్థితులు ఏర్పడి మనిషి షాక్ లోకి వెళ్లే పరిస్థితి ఏర్పడుతుంది. బ్రెయిన్ లో ఉండేటువంటి 90% వాటరే ఉంటుంది. అది ఒక సర్టెన్ టెంపరేచర్ దగ్గర దాని యొక్క కార్యక్రమాలు రసాయనిక క్రియలు లోన జరుగుతూ ఉంటుంది. అవన్నీ సక్రమంగా జరగాలంటే టెంపరేచర్ మెయింటైన్ చేయాలి. దానికి సహసిద్ధంగా భగవంతుడు ఇచ్చినటువంటి రక్షణ కవచం ఏంటంటే హెయిర్. ఆ హెయిర్ పైన కూడా చల్లటి క్లాత్ కనుక చుట్టుకున్నట్టయితే వీలైనంత వరకు బ్రెయిన్ హీట్ ఎక్కకుండా మన బ్రెయిన్ లో జరగవలసిన కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ జాగ్రత్తలు తీసుకుని బయటకు వెళ్ళేటప్పుడు
వీలైనంత వరకు బాడీని వాటర్తో రిప్లేస్ చేసుకోండి. హెడ్కి హీట్ ఎక్కకుండా తడి కూడా తీసుకోండి. ఒకవేళ కాని పరిస్థితుల్లో ఏదైనా డిహైడ్రేషన్ కానీ గురైనప్పుడు వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళి వెంటనే సెలైన్ రూపంలో లవడాన్ని రిప్లేస్ చేయండి. జంగారెడ్డిగూడెం వారధి ట్రస్ట్ దశమ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. వారధి ట్రస్ట్ దశమ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం కొత్తపేట శ్రీ అభయాంజనేయ స్వామివారి దివ్య సన్నిధిలో 4వ వార్డు మాజీ కౌన్సిలర్, వారధి ట్రస్ట్ వ్యవస్థాపకులు వలవల తాతాజీ నిర్వహణలో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వారధి ట్రస్ట్ వ్యవస్థాపకులు వలవల తాతాజీ నిర్వహణలో తమ తల్లిదండ్రులు స్వర్గీయ వలవల నాగభూషణం నాగమణి జ్ఞాపకార్థం పెరుగుతున్న ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని వేసవి దాహార్తిని తీర్చడానికి మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేక ఈశ్వరయ్య, టీడీపీ రాష్ట్ర నాయకులు పెనుమర్తి రామ్ కుమార్, ఆర్యవైశ్య రాష్ట్ర నాయకులు జిన్ని రామసత్యనారాయణ, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు పీచుపాటి రామలక్ష్మి తదితరుల చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వారధి ట్రస్ట్ సభ్యులు షేక్ హసీనా మస్తాన్, ఒండ్రాజవరపు శ్యామల, ఓదర బాబి, బసవరాజు వేణు, పెదవేగి రాంబాబు, కలపాల శ్రీను, గుర్రం వీరబాబు, తియ్యాల ప్రసన్న, షేక్ ఫైజు, కొత్తపల్లి సురేష్, బండారు వీరలక్ష్మి, కంబాల పండు, ఆనంద్, దివార్ సింగ్, వంగపండు శ్రీను, చిన్నారులు పాల్గొన్నారు. జనసేన పార్టీ నాయకులు 4వ వార్డు మాజీ కౌన్సిలర్ అయినటువంటి శ్రీ వలవల తాతాజీ గారు వారి తల్లిదండ్రుల యొక్క జ్ఞాపకార్థం ఈరోజు ఇక్కడ చలివేంద్రాన్ని ప్రారంభించటం చాలా సంతోషించదగ్గ పరిణామం చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నాయకత్వానికి సేవ, సంక్షేమం, అభివృద్ధి అనేటటువంటి 3 అంశాలని జనసేన నాయకత్వానికి కార్యకర్తలకు, వీర మహిళలకు నేర్పిన సందర్భంలో దానిలో భాగంగానే ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయాలనేటటువంటి తలంపుతోటి శ్రీ వలవల తాతాజీ గారు ఈ చలివేంద్రాన్ని ప్రారంభించి అనేక మందికి చల్లటి నీరు అందించాలనేటటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అలాగే వారధి ట్రస్ట్ పేరు మీద గత 10 సంవత్సరాల నుంచి కూడా అనేక మంది పేద పిల్లలు ఆర్థికంగా ఇబ్బంది పడి ఆ రకంగా ఉన్నటువంటి వాళ్ళని గుర్తించి అనేక మంది దాతల్ని సేకరించి దాతల నుంచే నేరుగా ఆ పిల్లలకు ఆర్థికంగా సహాయం చేసిన, లేదా ఏదైనా ఒక సైకిల్ బహుకరించిన, లేదా దివ్యాంగులకు 3 చక్రాల బళ్ళు బహుకరించిన దాతల నుంచే నేరుగా ఆర్థిక సహాయం, ఆర్థికంగా వనరులు కల్పించినటువంటి పరిస్థితి మనందరం గత 10 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం. వాటిలో భాగంగానే తాతాజీ గారు 4వ వార్డు ప్రజలకు కూడా అటువంటి సేవా కార్యక్రమాలే పరమార్థంగా భావించి ఏ పని పెట్టుకోకుండా ప్రజలకు సేవ చేయాలనే తలంపుని పెట్టుకొని ఆయన పనిచేస్తున్నటువంటి తీరుకి జనసేన పార్టీ తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే గత 10 సంవత్సరాల నుంచి ఏ రకంగా అయితే కార్యక్రమాలు చేస్తా ఉన్నారో భవిష్యత్తులో కూడా పేదలకు మరింత అండగా ఉండాలని, పేదలకు మరింత అండగా వారి ప్రతి అడుగులో వారి కష్ట సుఖాల్లో శ్రీ వలవల తాతాజీ గారు భాగస్వాములు కావాలని కూడా చెప్పి, మీరు చేసే కృషి పేదలకు ఒక ఎత్తు అయితే అది జనసేన పార్టీ బలానికి కూడా ఉపయోగపడుతుందని చెప్పి రెండింటిని 2 కళ్ళులాగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి జనసేన పార్టీ తరఫున ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నా. ద్వారకా తిరుమల క్షేత్రంలో కొలువై ఉన్న పద్మశాలి ఆడపడుచు పద్మావతి అమ్మవారికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఈ నెల 30వ తేదీన అత్యంత వైభవంగా వస్త్ర సమర్పణ, సారె ఇచ్చే కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం ఏలూరు జిల్లా అధ్యక్షులు రాపోలు భావన ఋషి తెలియజేశారు. ఈ కార్యక్రమం పురస్కరించుకుని ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 30వ తేదీ సాయంత్రం 5 గంటలకు ద్వారకా తిరుమల మెట్ల మార్గం నుంచి మంగళ వాయిద్యాలు, మేళ తాళాలతో భక్తుల కోలాహలాల మధ్య ఊరేగింపుగా వెళ్లి స్వామి, అమ్మవార్లకు వస్త్రాలు సమర్పించడం జరుగుతుందని అన్నారు. అనాదిగా వస్తున్న ఆచారాన్ని పునరుద్ధరిస్తూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం పద్మశాలి కుటుంబ సభ్యులందరి సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఏలూరు జిల్లాలో ప్రతి గ్రామం నుండి పరిసర ప్రాంతాల నుంచి పద్మశాలీలు, భక్తులు తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆనవాయితీ ప్రకారం, ఆచారం ప్రకారం మన పుట్టింటి ఆడపడిచైన పద్మావతి అమ్మవారికి సారే మరియు చీర సమర్పణ, అలాగే శ్రీవారికి వస్త్రాలు సమర్పించే కార్యక్రమాన్ని మనకి ప్రభుత్వం జీవో ప్రకారం ఆంధ్రప్రదేశ్ పద్మశాలి కమిటీ కల్పించింది. కావున ద్వారకా తిరుమల అనేది మన జంగారెడ్డిగూడెంకి దగ్గరగా అలాగే ఏలూరు జిల్లాలో ఉన్నది కనుక మనకి ఆ అవకాశం
మనకు దక్కింది. కావున 30వ తారీఖున మన పద్మశాలి కుటుంబ సభ్యులందరూ కూడా కేవలం జంగారెడ్డిగూడెం ఏలూరు జిల్లానే కాకుండా ఇతర జిల్లాల నుంచి అలాగే మన ద్వారకా తిరుమల చుట్టుపక్కల ఉన్న కుల బంధువులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇదే ఆహ్వానంగా భావించి అందరూ కూడా తరలి రావాలని 30వ తారీఖు సాయంత్రం 6 గంటలకి మన పాత మార్గం మెట్ల మార్గమైన అక్కడ మనం కలుసుకొని మేళతాళాలతో మన ద్వారకా తిరుమల పైన ఆలయంలోకి ఆహ్వానం సిబ్బంది పలుకుతారు. అక్కడి నుంచి మన కళ్యాణం 8 గంటలకి స్టార్ట్ అవుతుందని అక్కడ సమాచారం ఇచ్చారు. 8 గంటల 10 నిమిషాలకి మనం తీసుకెళ్లిన ప్రతి కానుక అమ్మవారికి చీర కావచ్చు, అలాగే స్వామివారికి వస్త్రాలు కావచ్చు, అలాగే ఎవరికి వారు తీసుకొచ్చిన ఏ బహుమతి అయినా పేరు పిలిచి మరి సమర్పించే కార్యక్రమాన్ని మనం వినియోగించుకోవాలని అందరూ కూడా తప్పకుండా 30వ తారీఖు సాయంత్రం 5:30 కల్లా మెట్ల మార్గం దగ్గరికి రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. అద్భుతం, అమోఘం, ఆశ్చర్యం. నేడు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో స్టేట్ టాప్ మార్కులతో విద్యా వికాస్ విజయబేరి. జూనియర్ ఇంటర్లో సాయి లక్ష్మి 470కి 466, తౌషిక్ రవి 466, చర్ప తేజశ్రీ 466. బైపీసీలో మందపాటి కేతన్ శ్రీనాథ్ 455కి 450 మార్కులు, రిషిత 450. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో మాలిని 1000కి 991, నాగవెంకట చరణ్ 990, శ్రావ్య సుష్మ 990 మార్కులతో విద్యా వికాస్ విజయకేతనం ఎగురవేసింది. జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 96% పైగా, బైపీసీలో 98% పైగా ఉత్తీర్ణత. సీనియర్ ఇంటర్ ఎంపీసీలో 96% పైగా, బైపీసీలో 97% పైగా ఉత్తీర్ణతతో రికార్డు నెలకొల్పింది విద్యా వికాస్ విద్యా సంస్థలు, జంగారెడ్డిగూడెం. స్థాపించిన మొదటి సంవత్సరంలోనే తపస్ ఐఐటి అండ్ నీట్ అకాడమీ విద్యార్థి విజయకేతనం. జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన జేఈఈ మెయిన్స్ 2026లో ఆల్ ఇండియా ర్యాంక్ 475 సాధించి అసాధారణ ప్రతిభ కనబరిచిన మన తపస్ విద్యార్థి ఏ మనోజ్ కు హృదయపూర్వక అభినందనలు. టైగర్ కా హుకుం. టైగర్ అడ్మిషన్లు జరుగుతున్నవి. వివరములకు సంప్రదించండి 8143796655 మరియు 9030414329. మా అడ్రస్ తపస్ ఐఐటి అండ్ నీట్ అకాడమీ, చిదంబరం హాస్పిటల్ దగ్గర, జంగారెడ్డిగూడెం.
రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ని రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావులను చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. పార్టీని మరింత అభివృద్ధి పథంలో నడిపించే లక్ష్యంతో ముందుకు సాగాలని, అందుకు అవసరమైన సంపూర్ణ మద్దతు సహకారం అందిస్తాము అంటూ రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చింతలపూడి శాసనసభ్యులు రోషన్ కుమార్ తో పేర్కొన్నారు. బుధవారం తాడేపల్లిలోని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర పార్టీ కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. మరోసారి రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన నారా లోకేష్ ను అభినందించారు. అదేవిధంగా గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా మరోసారి పార్టీ పగ్గాలు చేపట్టిన సందర్భంగా చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ దుస్సాలువతో సన్మానించి అభినందించారు. అదేవిధంగా చింతలపూడి మండలం ఫాతిమాపురం నందు స్వచ్ఛ పథకం కార్యక్రమంలో ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజల ఆరోగ్యం సురక్షితంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ పథం కార్యక్రమంలో భాగంగా గ్రామ ప్రజలు, యువత, మహిళా సంఘాల సభ్యులు ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా తడి చెత్త, పొడి చెత్తను వేరువేరుగా నిర్వహించాలని సూచించారు. డ్రైనేజ్ వ్యవస్థను సక్రమంగా నిర్వహించడం ద్వారా వ్యాధులను నివారించవచ్చని అన్నారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వారి స్వచ్ఛ రథాన్ని ప్రారంభించారు. మండలంలోని క్లాప్ మిత్రాలను ఒకచోట సమీకరించి ప్రతి బుధవారం ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా నిర్వహించాలని ఆదేశించారు. గ్రామాలలో పారిశుద్ధ్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను చైతన్యపరచాలని సూచించారు. అలాగే గ్రామాల్లో మొక్కలు నాటడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, పర్యావరణ పరిరక్షణకు కృషి చేయడం వంటి అంశాలను కూడా ఈ కార్యక్రమంలో భాగంగా తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎట్టకేలకు తన సోదరి ఆస్తి పంజరంతో బ్యాంకుకు వెళ్లిన సోదరుడికి బ్యాంకు సిబ్బంది నగదు విత్డ్రా చేసి ఇచ్చారు. మరణించిన సోదరి అకౌంట్ లో ఉన్న నగదు విత్డ్రా కోసం బ్యాంకు సిబ్బంది డెత్ సర్టిఫికేట్ అడిగారు. నిరక్షరాస్యుడైన ఒడిశాలోని కియోంజర్ జిల్లా డియోనలి గ్రామానికి చెందిన జితు ముండాకు ఏం చేయాలో తెలియక పలుమార్లు బ్యాంకు చుట్టూ ప్రదక్షిణలు చేశాడు. ప్రయోజనం లేకపోవడంతో పూడ్చిన శవాన్ని బయటకు తీసి బ్యాంకుకు వెళ్లాడు. సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ గా మారింది. తన సోదరి కాక్రా ముండా అస్థిపంజరంతో బ్యాంకుకు వెళ్లడంతో ఆమె అకౌంట్ లో ఉన్న 19,300 రూపాయలు డ్రా చేసి ఇచ్చారు. ఈ అమౌంట్ కోసం పడరాని పాట్లు పడ్డాడు. కాక్రా ముండా 2 నెలల క్రితమే మరణించింది. ఆమె భర్త, ఏకైక సంతానం అంతకు ముందే మరణించడంతో జిత్తు ఒక్కడే ఆమెకు మిగిలి ఉన్న ఏకైక బంధువు. తన సోదరి అంత్యక్రియలు, ఇతర ఖర్చుల కోసం ఆ డబ్బు అవసరం అవడంతో అతను ఒడిశా గ్రామీణ బ్యాంకును ఆశ్రయించాడు. అయితే బ్యాంక్ మేనేజర్ నిబంధనల పేరుతో డబ్బు ఇవ్వడానికి నిరాకరించారు. ఖాతాదారుడు స్వయంగా రావాలని లేదా వారసుడిగా ధృవీకరించే చట్టపరమైన పత్రాలు సమర్పించాలని కరాఖండిగా చెప్పారు. చదువుకొని గిరిజనుడైన జిత్తు వద్ద మరణ ధృవీకరణ పత్రం గాని, వారసత్వ పత్రాలు గాని లేవు. ఆ క్లిష్టమైన ప్రక్రియ అర్థం కాక నిస్సహాయ స్థితిలో వెనుతిరిగిన జిత్తు సోమవారం ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు. శ్మశానానికి వెళ్లి తన సోదరి అస్థిపంజరాన్ని తవ్వి తీసి దానిని ఒక గుడ్డలో చుట్టి భుజాన వేసుకుని మండుటెండలో 3 కిలోమీటర్లు నడిచి బ్యాంకుకు చేరుకున్నాడు. బ్యాంకు వద్ద ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు నివ్వెరపోయారు. నిబంధనల కంటే మానవత్వం ముఖ్యం కాదా అని బ్యాంక్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం సర్పంచ్ ద్వారా ధృవీకరించుకోవడమో లేదా క్షేత్రస్థాయి పరిశీలన చేయడమో చేయకుండా ఒక పేదవాడిని ఇలా ఇబ్బంది పెట్టడంపై నిరసన వ్యక్తమైంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని జిత్తుని ఓదార్చారు. ఈ విషయాన్ని మానవతా దృక్పథంతో పరిష్కరిస్తామని, బ్యాంకు నుండి వివరణ కోరతామని పోలీసులు హామీ ఇచ్చారు. ఎట్టకేలకు అందరి సమక్షంలో బ్యాంక్ అకౌంట్ లోని నగదును జిత్తు ముండాకు అందజేశారు. ఆసుపత్రి లిఫ్ట్ కింద తల ఇరుక్కుపోవడంతో మహిళ మృతి చెందిన సంఘటన నాసిక్ లో చోటు చేసుకుంది. నాసిక్ లోని ఒక వైద్య కళాశాలలో ఈ విషాదం జరిగింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శస్త్రచికిత్స పరికరాలను రవాణా చేసే లిఫ్ట్ కింద తల ఇరుక్కుపోవడంతో 50 ఏళ్ల మహిళ మృతి చెందింది. శస్త్రచికిత్స విభాగంలో పనిచేసే జ్యోతి సర్జికల్ డ్రమ్ తో లిఫ్ట్ లో ఉన్న ప్రదేశానికి వచ్చింది. ఆమె లిఫ్ట్ ఎక్కడ ఉందో చూడటానికి కిందకు వంగగా అది అకస్మాత్తుగా పైనుంచి వచ్చింది. దీని కారణంగా ఆమె తల ఇరుక్కుపోవడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స పొందుతూ ఆమె మరణించినట్లు తెలియజేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి వద్ద బస్సు టైర్ కింద పడి ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న మలకలపల్లికి చెందిన వ్యక్తి మోటార్ సైకిల్ పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలియజేస్తున్నారు. ఈ ప్రమాదం గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
జంగారెడ్డిగూడెం పట్టణంలో హైస్కూల్ వద్ద వెంచేసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి సన్నిధిన భారీ అన్న సమారాధనను నిర్వహించారు. స్వామివారి సన్నిధిలో సుమారుగా 1600 మంది స్వామివారి భక్తులకు శ్రీ వరసిద్ధి వినాయక నిస్వార్థ స్వచ్ఛంద సేవా సంస్థ అన్నప్రసాద వితరణ కమిటీ వారు స్వామివారి ప్రసాదంగా సన్నిధి వద్దకు విచ్చేసిన వారందరికీ అన్నప్రసాదాన్ని అందజేస్తారు. బైనేరు వద్ద వెంచేసి ఉన్న నవగ్రహ దేవదేవతల పేరున ఆలయ చైర్మన్ తో పాటు సింగంశెట్టి వేణుగోపాలకృష్ణ, వెంకటనాయుడు, పెంటపల్లి సన్యాసిరావు, సోము కల్పన, విజయ్ కుమార్, సురేష్, పవన్ వీరి కుటుంబీకులు కావలసిన రైస్ ను సహకరించారు. ఈ కార్యక్రమంలో కానూరి గంగాధర్రావు, శ్రీధరాల శ్రీనివాస్, వెంకట గంగాధర్, చల్లా వరప్రసాద్, కోటగిరి లక్ష్మీ ప్రసన్న, జంగాల జగదీష్, రాలి వెంకటాచారి, కానూరి లక్ష్మణ శ్రీ మణికంఠ, విద్యు శ్రీలక్ష్మి మరికొంతమంది నిస్వార్థ స్వచ్ఛంద సేవకులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం అయ్యప్ప స్వామి ఆలయం నందు బుధవారం సందర్భంగా పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. మూల విరాట్ కు ప్రత్యేక పూజలు చేశారు. అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. భక్తి శ్రద్ధలతో దర్శించుకున్న భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేశారు. ఆస్తి వ్యామోహం మనుషుల మధ్య బంధాలను తుంచేస్తోంది. కన్నవారు అనే మమకారం లేకుండా ఆస్తి వాటా కోసం ఓ కుమార్తె ఏకంగా తను పుట్టి పెరిగిన ఇంటికే నిప్పు పెట్టిన ఘటన పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో కలకలం రేపింది. బాధితురాలి వివరాల ప్రకారం చిలకలూరిపేట పట్టణంలో గొర్రాల చౌడు ప్రాంతంలో మంగళవారం రాత్రి ఈ దారుణం చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న దంపతులకు వారి వివాహిత కుమార్తెకు మధ్య కొంతకాలంగా ఆస్తి విషయమై వివాదాలు నడుస్తున్నాయి. ఆస్తిలో తన వాటా ఇవ్వాలి అంటూ సదరు కుమార్తె నిత్యం తల్లిదండ్రులను వేధింపులకు గురి చేసేదని సమాచారం. మంగళవారం రాత్రి ఈ వివాదం కాస్త ముదరడంతో ఆమె విచక్షణ కోల్పోయింది. తల్లిదండ్రులు తన మాట వినడం లేదన్న కోపంతో వారు ఉంటున్న ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిందని చెబుతున్నారు. క్షణాల్లో మంటలు వ్యాపించడంతో ఇంట్లోని వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కుటుంబ సభ్యులందరూ త్రుటిలో బయటకు పరుగులు తీశారు. అయితే మంటల తీవ్రతకు ఇంట్లోని ఫర్నిచర్, ఇతర విలువైన సామాగ్రి పూర్తిగా అగ్నికి ఆహుతయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితురాలైన కుమార్తెపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతుంది. పోలీసుల విచారణలో అసలు విషయాలు రానున్నాయి. మా అమ్మాయి చంద్రిక అనే అమ్మాయి రాత్రి ఇంటికాడికి వచ్చి పెట్రోల్ పోసి ఇల్లు తగలబెట్టిందండి. కార్డు కాగితం ఇవ్వలేదని మమ్మల్ని హింస పెట్టి నా మీద, నా మనవరాల మీద, ఇద్దరి మీద పోయిపోయింది పెట్రోల్. మేము జస్ట్ మిస్ అయ్యి లోపలికి వెళ్ళి తలిపేసుకుని పైన బయటకు వచ్చేటప్పుడు తలుపంతా మొత్తం కాలిపోయి, పంచా మొత్తం కాలిపోయి ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయి మమ్మల్ని మాకు ప్రాణహానిగా భయంగా ఉంది. అసలు ముందు మా ఇద్దరికి, మా ఆయనకి నాకు భయంగా ఉంది. ఆ పిల్లని కూడా ఏదో చేసిద్దని భయంగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదండి. ఏదన్నా కానీ మీరే ఏదంతా న్యాయం చేయండి, అందరు కలిసి మీరు న్యాయం చేయండి ఏదన్నా గానీ. ఆ అమ్మాయికి ఫస్ట్ డివర్స్ అయింది. రెండోదేమో ఇంకో అబ్బాయిని అమ్మాడి అబ్బాయిని పెళ్లి చేసుకుంది. ఆ అబ్బాయితో కడుపులు తెచ్చుకుంది. ఆ 4 కడుపులు పోయినాక ఆ అమ్మాయికి మైండ్ పోయిందో ఏమో మాకు తెలియదు. కానీ ఆ అబ్బాయితోనే ఇప్పుడు కూడా ఆ అబ్బాయితోనే ఉంది. ఇండైరెక్ట్ గా ఆ అబ్బాయి పెళ్లి చేసుకున్నా కూడా ఆ అబ్బాయితోనే ఇన్లీగల్ గా కాంటాక్ట్ అయ్యింది ఆ పిల్ల. ఇప్పుడు కాంటాక్ట్ అయ్యింది. మరి ఎవరు సపోర్ట్ చేస్తున్నారో ఏమో మా మీద యుద్ధానికి వస్తుంది. ప్రతి దానికి ఆ అమ్మాయి వస్తువులు ఇచ్చేసాము, ఆ అమ్మాయి డబ్బులు ఇచ్చేసాము, కాగితాలు ఇచ్చేసాము. ఆ అమ్మాయి అంటూ ఏ వస్తువు మా దగ్గర లేదు. అసలు మా జోలికి రావాల్సిన అవసరం లేదు. ఆ పద్దాకులు ఎందుకు వస్తుందో కూడా మాకు తెలియట్లేదు. ఇప్పుడు అసలు లాయర్లు కూడా, మహిళా మండలి నుంచి లాయర్లు కూడా మీకు సంబంధం లేదని చెప్పారు. ఆ అమ్మాయి డబ్బులు ఫస్ట్ డివర్స్ అయిన డబ్బులు ఇచ్చేసామండి. రెండోసారి ఇప్పుడు మాకు ఆస్తి కోసము నువ్వు చచ్చిపోవాలి, నువ్వు చచ్చిపోతే నేను ఇంట్లోకి వచ్చి కూర్చుంటానంటాను ఆ అమ్మాయి. కొంచెం ఇప్పుడు ఆస్తి కావాలి, నాకు ఇల్లు కావాలి, నాది ఇల్లు మీరు సంపాదించింది కాదు,
అని నేను ఆస్తి కోసమే ఇప్పుడు గోల్ చేసి నేను సావాలి అని నన్నే డైరెక్ట్ గానే నాతోనే అంది ఈ అమ్మాయి వాళ్ళ అమ్మాయి. 140వ మేడే జయప్రదం చేయాలని కార్మిక వర్గానికి ఐఎఫ్టియు నేతలు, ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు, ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ రామ్మోహన్ పిలుపునిచ్చారు. ఏలూరులోని రైల్వే స్టేషన్ వద్ద ఐఎంఎల్ హమాలీ కార్మికుల మేడే సన్నాహ సభ జాన్ అధ్యక్షతన జరిగింది. గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 140వ మేడేను కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం, కార్మికుల ఉద్యోగుల 10 గంటల పెంపును వ్యతిరేకిస్తూ కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లను అమలు చేస్తున్నాయని తెలిపారు. కార్మికులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున మేడే కార్యక్రమాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షుడిని దేశ ప్రపంచ వ్యాప్తంగా మే 1వ తారీఖున మేడే కార్యక్రమాన్ని కార్మిక వర్గం మొత్తం కూడా జరుపుకుంటా ఉన్నది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ఏలూరు జిల్లాలో, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వివిధ సంస్థలలో పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గం, ఉద్యోగ వర్గం, టీమ్ వర్కర్లు, కాంట్రాక్టు కార్మికులు, అవుట్సోర్సింగ్ కార్మికులు వివిధ పనులు నిర్వహిస్తూ నేడు వాళ్ళ పనిలో వస్తున్నటువంటి సమస్యలను పరిష్కారం చేస్తూనే మరో పక్కన వారి ఉద్యమ యొక్క స్ఫూర్తిని నిలబెట్టుకోవడం కోసం, కార్మికుల యొక్క ఔన్నత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం నేడు కార్మిక సంఘాలన్నీ కూడా మేడే రోజున కార్మికుల యొక్క ఔన్నత్వాన్ని కాపాడుకుంటూ మేడే కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ మేడే కార్యక్రమంలో ప్రధానంగా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలను రద్దు చేసి నేడు కోడ్ల ద్వారా కార్మిక వర్గానిపై దాడి చేస్తా ఉన్నది. మరో పక్కన ఇవాళ 8 గంటల పనిదినాల కోసం అనేక షికాగో నగరంలో పెద్ద ఎత్తున ఆందోళన చేసి రక్త తర్పణాలతో సాధించుకున్నటువంటి హక్కుని నేడు 12 గంటల నుండి 10 గంటల వరకు పెంచుతూ ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. ఇది కార్మికుల వ్యతిరేకమైనటువంటి తీర్మానం. అలాగే కార్మికుడు రోజుకి 8 గంటలే పనిచేయాలి. ఎందుకంటే కార్మికుడికి తను ఇంటి దగ్గర తన పిల్లలతో ఉండేటటువంటి సమయం ఒక 8 గంటలు ఉండాలి. అదేవిధంగా నిద్రపోవడానికి ఒక 8 గంటలు ఉండాలి. అలాగే పనిచేయడానికి ఒక 8 గంటలు. ఆ విధంగా రోజుకి 24 గంటలు వచ్చే విధంగా ఆనాడు రూపొందిస్తే నేడు ఇవాళ ప్రభుత్వాలు కార్మికుల యొక్క రక్త మాసాలని ఇవాళ అరిచి వేస్తూ ఆ రక్త మాసాలని జరుపుకోవడం కోసం నేడు కార్మికులపై పని భారాన్ని మోపుతా ఉంది. అందుకనే దీనికి వ్యతిరేకంగా ఇప్పుడు మేడే రోజున ప్రతి కార్మికుడు కూడా పాల్గొని ఈ కార్మికుల యొక్క అన్నత్వాన్ని కాపాడుకునే విధంగా మేడే కార్యక్రమంలో పాల్గొవాలని కార్మిక వర్గానికి పిలుపునిస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చిత్తూరు జిల్లాలో ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డిని హత్య చేసిన వారిని శిక్షించి ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలని జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన చేపట్టిన జర్నలిస్టులు. జంగారెడ్డిగూడెం వార్ది ట్రస్ట్ 10వ వార్షికోత్సవం సందర్భంగా మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించిన నాయకులు, వార్ది ట్రస్ట్ సభ్యులు. వేసవి తాపం నుంచి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్న జంగారెడ్డిగూడెం వైద్యులు దొండమూడి ప్రసాద్. ఈ నెల 30వ తేదీన చిన్న తిరుపతి బ్రహ్మోత్సవాలలో భాగంగా సారె సమర్పించనున్న పద్మశాలి సంఘస్థులు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చిన నేతలు. టీడీపీ రాష్ట్ర కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి తరలి వెళ్లిన జంగారెడ్డిగూడెం నేతలు, మంత్రి నారా లోకేష్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే రోషన్ కుమార్. వార్తలు సమాప్తం. నమస్కారం.